ఇవాళ సండే కదా, అమ్మ శాఖ పెడుతుంది, ఎల్లమ్మ శాఖలు. ఇలా పెట్టుకోవాలి, మంచిది. కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు, మన ఇష్టం. మా పిల్లలు అయితే అందరు ఇట్లా షాప్కి పోయినారు. ఏరి మీ అక్క వాళ్ళు, ఏరి మీ చెల్లె, మీ అక్క షాప్కి పోతారు ఇట్లా. ముఖేష్ రానా. ఇలా ఇంట్లో కూడా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటాం ఇట్లా, ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాము. పెట్టుకుంటే పిల్లలు హెల్తీగా ఉంటారు అనేసి. ఎల్లమ్మ శాఖలు అంటే స్పెషల్ కదండి, పెట్టుకుంటారు ఇట్లా. మళ్ళీ అంత వెజ్ స్వీటే చేయాలన్నమాట. బెల్లంతో బూరెలు, అన్నం వచ్చేసి ఆకుకూర ఉంటుంది కదా, కొయ్యగూర, శనగలేసి ఉండాలి. ఇంకా టెంకాయ, బెల్లంతో బూరెలు, ముద్దపప్పుతో భోజనం పెట్టించాలి. ఇక మా ఇంట్లో అయితే అమ్మ తర్వాత ఇంకా అన్ని చెల్లి అనమాట. మా చెల్లి చేసుకుంటున్నాను. మా చెల్లెని ఇట్లా అందరికీ హారతి ఇస్తుంది. ఇంకా వీడియో కోసం అని చెప్పేసి నేను ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. మా వారికి అయితే చాలా భయం అండి. ఎందుకు భయం అంటే ఏమైనా పని చేయాలేమో అని అనుకుంటాడు. ఏం పని ఏం చెప్పాము, మా చెల్లె చేసుకుంటున్నాను కంప్లీట్గా ఇలాగైతే పూజ చేసేసాము. అమ్మవారికి ఇలా భోజనం వడ్డించేసాము. ఇంకా కంప్లీట్ అయిపోయింది. మా పిల్లలందరూ షాప్కి వెళ్ళేది పిల్లల్ని చూద్దామంటే. ఇదిగో చూడండి, మా గ్యాంగ్ అంతా పూజ ఇంట్లో అవుతుంటే వీళ్ళు చిల్లర డబ్బులు తీసుకెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్ళినారు. ఇక మా పాప అయితే నెంబర్ 1. అందరు దేవతలే. హాయ్ చెప్పు కను, హాయ్ చెప్పు. హాయ్. ఎందుకు, ఏమైంది? లోపలికి పోవాలా? ఓకే గో.